వైభవంగా శ్రీ వాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 67వ షష్ఠి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లోని శ్రీ వాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయానికి నూతన కమిటీ ఎన్నిక రావడంతో కమిటీ చైర్మన్ వైవిడి ప్రసాద్ ఆధ్వర్యంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం, అయ్యప్ప పడి పూజ, భక్తులకు ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వారాది నాగబాబు, లచ్చిరెడ్డి తాతారావు, పసుపురెడ్డి గోవిందరాజు, జోగా ధనదుర్గా ప్రసాద్, నెమల వరలక్ష్మి, పుట్ట సుభద్ర, దార్ల గంగరత్నం, బాగపతి శిరీష పాల్గొన్నారు. అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం అండి. 67 సంవత్సరాల కోరుకొండ రోడ్లో వెలిసి ఉన్న శ్రీ వల్లి దేవసేన నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభించాం. నిన్న స్వామివారి కళ్యాణం చేయడం జరిగింది. 5 రోజుల షష్ఠి కార్యక్రమం ఒక భక్తి రకమైన సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం అయ్యప్ప స్వామి పడి పూజ, రేపు దేవుడు కోలాటం, ఎల్లుండ ఒక కూచిపూడి నృత్య కార్యక్రమం, ఇలాగా భక్తి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. మేము ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మొట్టమొదట మేము ఈ కమిటీ దేవస్థాన కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో నేను వైవిడి ప్రసాద్, నేను చైర్మన్ గాను, మా కమిటీ సభ్యులు గోవింద్ గారు, అలాగే గంగారత్న గారు, శిరీష్, దుర్గా ప్రసాద్, ఇలాగా లచ్చిరెడ్డి వాసు గారు, నాగబాబు గారు, సుభద్ర గారు, వీళ్ళందరూ కూడా మా కమిటీ సభ్యులు. మేము తొలి కమిటీ ఒక అద్భుతంగా నిర్వహించాలని, భక్తులకి ఏ అసౌకర్యం కలిగకుండా వాటర్ ప్యాకెట్లు, నీడ ఉండడానికి టెంట్లు ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద వితరణ కార్యక్రమాలను ఏర్పాటు చేసాం. అలాగే భక్తులు ఏమైనా అసౌకర్యం కలిగి ఉంటే మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించాలి. భక్తులు ఈ రోజు రద్దీ ఎక్కువ పెరిగింది. భక్తులకి తర్వాత హైందవ ధర్మాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. చాలా ఆనందదాయకం. ఇలాగే భక్తి జనాలు అందరూ కూడా హిందూ మతంలో ఒక సనాతన హైందవ ధర్మాన్ని కాపాడి ఏమైనా లోటుపాట్లు ఉంటే క్షమించి మమ్మల్ని తొలిసారిగా ఏర్పడ్డ కమిటీ కాబట్టి మమ్మల్ని కొన్ని తప్పులు ఉంటే మన్నించాల్సిన కోరుకుంటూ 50 మంది ప్రజలు రాజమండ్రి రూరల్, రాజనగరం ప్రజలు కూడా వచ్చి మా సుబ్రహ్మణ్య స్వామి దర్శన భాగ్యం కలిగించుకుని మా కోరికలు తీర్చే మా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అందరూ కూడా వచ్చి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.